డాన్ మీడియాకు స్వాగతం. తాడేపల్లిగూడెంలో రచ్చ, మీడియా ప్రతినిధులపై బ్లాక్ మెయిల్, బెదిరింపుల ఫిర్యాదు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్లో రచ్చ, మీడియా అధినేత తమ్మిశెట్టి రంగా సురేష్, ఆయన సహచరుడు దేవా శివప్రసాద్లపై బాణసంచా వ్యాపారి యాళ్ల శ్యామసత్య శ్రీనివాస గోవింద్ అలియా సత్యబాబు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం పడాల గ్రామంలో గత 75 సంవత్సరాలుగా తమ కుటుంబం నిర్వహిస్తున్న బాణసంచా కర్మాగారానికి సరైన అనుమతులు లేవని, అధికారులకు లంచాలు ఇచ్చి వ్యాపారం చేస్తున్నట్లు తమ ఛానల్లో వార్తలు ప్రసారం చేశామని బెదిరిస్తూ గత 3 సంవత్సరాలుగా ప్రతి ఏడాది ₹1,00,000 చొప్పున బలవంతంగా వసూలు చేశారని ఆరోపించారు. గత దీపావళి సందర్భంగా గతంలో ఇచ్చే ₹1,00,000తో పాటు అదనంగా మరో ₹1,00,000 డిమాండ్ చేసి మొత్తం ₹2,00,000 తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే ఇతర మీడియా ప్రతినిధులను కూడా తన వద్దకు పంపించి డబ్బులు వసూలు చేసుకునేలా ప్రోత్సహించారని ఆరోపించారు. ఈ చర్యల కారణంగా తీవ్ర ఆర్థిక, మానసిక, వ్యాపార నష్టం వాటిల్లి చివరకు బాణసంచా కర్మాగారాన్ని మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని సత్యబాబు తెలిపారు. అంతేకాక తన కుమారుడు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న కథనాన్ని ఫేక్ న్యూస్ అని కామెంట్ చేయగా, ఆ కామెంట్ తొలగించకపోతే అతని భవిష్యత్తును దెబ్బతీస్తామని తనను తన కుమారుడిని బెదిరించారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బ్లాక్ మెయిల్, బెదిరింపులు, బలవంతపు డబ్బు వసూళ్లు, పరువు నష్టం, వ్యాపారానికి ఆటంకం కలిగించిన అంశాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అలాగే తమకు రక్షణ కల్పించి కుటుంబ వ్యాపారాన్ని తిరిగి కొనసాగించాలని న్యాయం చేయాలని బాధితులు పోలీసులను కోరారు. నమస్కారం అండి. నాది తాడేపల్లిగూడెం మందుల సూర్యారావు గారి అబ్బాయినండి. మేము 75 సంవత్సరాల నుంచి తాడేపల్లిగూడెంలో బాణసంచా తయారు చేస్తున్నామండి. మా తాతగారి దగ్గర నుంచి వ్యాపారం ఉందండి. మేము ఎప్పుడూ ఒక 10 మందిని పెట్టుకుని వ్యాపారం నడుపుతూ ఉంటామండి. మా గురించి ఇక్కడ ప్రముఖ నాయకులకు కానీ వ్యాపారవేత్తలకు కానీ అందరికీ తెలుసండి మా గురించి. మేము అందరికీ తలలో నలుపుతూ ఉంటామండి. ఈ గత 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి రచ్చా మీడియా తమ్మిశెట్టి రంగా సురేష్, దేవా శివప్రసాద్ అన్న వాళ్ళు నన్ను మానసికంగా, ఆర్థికంగా ఇబ్బంది పెట్టి ప్రతి సంవత్సరం ₹1,00,000 గడికి తీసుకుని లాస్ట్ ఇయర్ 2 లక్షలు ఇమ్మని యాక్మెంట్ చేసి నానా దారుణంగా నన్ను హింసించి, నువ్వు వ్యాపారం ఎలా చేస్తావో, నువ్వు ఎక్కడ ఎలా చేస్తావు అని పైన అధికారులకి ఈ సత్యబాబు జనాన్ని చంపేస్తూ ఉంటాడు, అధికారులు చూస్తూ ఉంటారు అని నా మీద అధికారులను రెచ్చగొట్టేలాగా అధికారులకి సత్యబాబు లంచాలు ఇచ్చేస్తున్నాడు, అధికారులకి మేనేజ్ చేస్తున్నాడు అని వాళ్ళ మీడియాలో వేసి నా గురించి నానా విధాలుగా అనుకునేలాగా, అధికారులను రెచ్చగొట్టేలాగా, అధికారులకు పాపం వచ్చి ఈ సత్యబాబు వల్లే కదా ఈ రచ్చా మీడియా అతను ఇలా వేస్తున్నాడు, ఈ సత్యబాబుని ఏం చేయాలని అధికారులకి పాపం వచ్చేలాగా నా మీద నన్ను అరెస్ట్ చేయాలని, నన్ను అరెస్ట్ చేసి నన్ను డబ్బులు ఇవ్వకపోతే ఊరుకోమని, ఎలా వ్యాపారం చేస్తామో అని, అలాగే ఇతను పెట్టిన ఈ న్యూస్లో మా అబ్బాయి గీతంలో చదువుతున్నాడండి వైజాగ్ యూనివర్సిటీలో. మా బాబు ఏదో కొంచెం బాధపడి మా డాడీ కోసం ఇలా పెడతారని ఫేక్ న్యూస్ అని పెట్టారండి వాళ్ళ ఫ్రెండ్స్. వెంటనే నాకు ఫోన్ చేసి, ముందు అర్జెంటుగా ఆ ఫేక్ న్యూస్ అనే కామెంట్ తీవా, ఎందుకు పెట్టించావు, ఆడెక్కడ చదువుతున్నాడో మాకు తెలుసు, ఆడ లైఫ్ ఎలా పాయిల్ చేయాలో మాకు తెలుసు, నీ సంగతి చూస్తాం, ఆ సంగతి చూస్తాం, ముందు అర్జెంటుగా తీయించవా అంటే నేను ఇంకా తలొంచి గొడవ ఎందుకులే అని మా బాబు ఫోన్ చేసి, నాన్న తీసేనానా, ఎందుకు నాన్న, దానివల్ల మనకు ఉపయోగం లేదు, మన వ్యాపారస్తులు ఇంకా చదువుకుంటున్నావు కదా నాన్న, మనం వ్యాపారం చేసుకునేవాళ్ళం, మనకి ఎందుకులే గొడవలు అని బాబు తీసేనాయన ఆ కామెంట్ అంటే బాబు డిలీట్ చేసేసాడండి. చేసేసాక అప్పటి నుంచి ఇంకా ఇలా కక్ష పెంచుకుని నన్ను ప్రతి సంవత్సరం వ్యాపారం చేయనివ్వకుండా, ఇతనికి లొంగకపోతే వేరే ఛానల్లోనే పంపించి అతన్ని బెదిరించి విజువల్స్ తీసుకురండి, నా దాంట్లో విజువల్స్ చేస్తాను, నేను అతను ఎందుకు లొంగడం, ఎందుకు జడ్డం, నేను చూసుకుంటాను అని వేరే వాళ్ళని పంపించి వేరే ఛానల్లో వాళ్ళని పంపించి వాళ్ళ చేత విజువల్స్ గట్టా తీసుకుని ఆ విజువల్స్ మళ్ళీ ప్లే చేసి రాత్రులు నైట్ 40 మంది చేసేస్తారు, పగలు 40 మంది చేస్తున్నారని వీడియో చేసి ఆ వీడియో వదిలి వైరల్ చేసి నైటు 40 మంది పగలు 40 మంది వర్కర్స్ పనిచేస్తున్నారు అన్నట్టుగా అది వీడియోలో తీసి నన్ను నానా రకంగా హింసించి మానసికంగా ఇబ్బంది పెట్టి వ్యాపారం చేసుకోనివ్వకుండా అధికారులు నన్ను చెడ్డవాణి చేసి ఇలాగ చెందితే, నేను రాత్రులు నైటు 40 మంది ఎలా చేస్తారండి అసలు? నైట్ అవి చేసేది మేము పొలాల్లో చేస్తున్నాం, ఆ పొలాల్లో దోమలు ఉంటాయి, ఆ దోమలు ఎవరన్నా చేస్తారండి? పైర్వర్స్ కరెంటు పర్మిషన్ ఉందండి, కరెంట్ లేదండి, ఫ్యాన్లు ఉండాలి కదండి, ఫ్యాన్లు ఉంటేనే కదా ఈ వర్కర్స్ కూడా నైట్ పని చేసేది, నైట్ దోమలు ఎలా చేస్తారండి? అది కూడా ఆలోచించకుండా నేను డమ్మీ లైసెన్సులు తీసుకున్నానండి. ప్రతి సంవత్సరం కూడా ఒక వీడియో వదిలేసి ఇదిగో ఫలానా రోజున ఫలానా చచ్చిపోయారు, అక్కడ చచ్చిపోయారు, ఇక్కడ చచ్చిపోయారు అని అవన్నీ నా స్టోరీ వేసి నా స్టోరీలో ఆ విజువల్స్ యాడ్ చేసి
అవన్నీ కూడా బయటికి వదిలి నన్ను రకరకాలుగా హింసించి ఇలా ఇబ్బంది పెట్టారండి. ఇతను నన్ను ఏదో చేస్తాడంటండి, నన్ను ఏదో చేస్తానని నాకు వార్నింగ్. తమ్మిశెట్టి రంగా సురేష్, దేవశివప్రసాద్ అనే అతను, వీళ్ళిద్దరూ కలిసి నన్ను ఏదో చేస్తారంటండి, నన్ను ఏదో ఇది నేను వచ్చాక చెప్తా అంటున్నారంటండి, నన్ను బెదిరిస్తున్నారండి. ఇలాంటి వాళ్ళని ఎస్పీ గారు, మన జిల్లా ఎస్పీ గారు, కలెక్టర్ గారు, నారా లోకేష్ గారు, మన ఎమ్మెల్యే గారు, మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ నాకు అండగా ఉండి నన్ను వీళ్ళ నుంచి రక్షించమని, నాకు ఆత్మరక్షణ కల్పించమని కోరుకుంటున్నానండి. ఎందుకంటే నేను కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిందే. కానీ ఏంటంటే వెనక కళ్ళం బిడ్డలు ఉన్నారు, పిల్లలు చదువుకుంటున్నారు. ఆ పిల్లల వల్ల భవిష్యత్తు నేను లేకపోతే ఆ పిల్లలు చదువులు ఆగిపోతాయి, కుటుంబం మీదిని పడిపోద్దని నేను ఎంతో మానసికంగా చూపించి ఆగిపోయానండి. లేకపోతే నేను అలా చేసుకోవాల్సిందండి. కానీ నా దగ్గర చేసే 10 కుటుంబాలు పనిచేస్తాయండి నా దగ్గర. ఆ 10 కుటుంబాలు ఎలా ఆధారం లేకుండా పోయారండి. నిజంగా ఈ ఫైర్ బస్ పనిచేసేవాళ్ళు ఏ వ్యవసాయం పనికి వెళ్ళలేరండి. ఎందుకంటే వీళ్ళు సిట్టింగ్ చేసి కూర్చోవాలండి. 24 గంటలు కూర్చోవడం వల్ల, ఈ 12 గంటలు కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇంకా దానికి అలవాటు పడిపోయి ఇంకా వ్యవసాయం పని కానీ ఒక హార్డ్ పని కానీ చేయలేరండి. వాళ్ళందరూ కూడా ఇవాళ పని లేకుండా ఇది అయిపోయారండి. ఇలాగే మా కుటుంబం కూడా వ్యాపారం లేకుండా అయిపోయిందండి. మేము గత 75 సంవత్సరాల నుంచి ఇది వ్యాపారం చేస్తున్నామండి. ఎప్పుడు కూడా ఏ అధికారి కానీ ఎవరో కూడా ఇలా మమ్మల్ని ఏది హింసించడం కానీ వేధించడం కానీ ఇబ్బంది పడి అలా చేస్తే మేము 75 సంవత్సరాలు ఎలా చేయగలమండి? ఇక్కడ తాడేపల్లిగూడెంలో మా తాతగారి దత్తులండి, అత్తి నుంచి మేము ఇక్కడికి వచ్చేసామండి. మా నాన్నగారి తర్వాత వారసత్వంగా మేము తీసుకున్నామండి, మేము చేస్తున్నామండి. ఇప్పుడు మేమే కాదండి, ఇక్కడ బాణాసించే ప్రతి వాళ్ళని కూడా డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళ గురించి గొడవలు ఎక్కడ ఉన్నాయో చూసి ఆ గొడవలు పట్టిస్తామని, వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏది ఒక 2 మనుషులు 4 మనుషుల్ని వాళ్ళ గురించి తిప్పుతూ, నైట్ పగలు తిప్పుతూ, మోటార్ సైకిల్ మీద తిప్పుతూ, వాళ్ళకి వ్యాన్లు వస్తున్నాయేమో చూడండి, ఆ ఏరియాలో ఆ చుట్టుపక్కల గొడవలు ఏమైనా ఉన్నాయేమో చూడండి, చూసి విజిబిల్స్ పట్టరండి. నాకు ఆ విజిబిల్స్ పట్టుకొచ్చి నేను వేస్తే వాళ్ళు డబ్బులు పట్టుకొస్తారని వాళ్ళందరినీ బెదిరించారండి. వాళ్ళందరూ కూడా ఎవరికాళ్ళు ఇచ్చారండి. వీళ్ళు కేసు అయ్యి జైలుకి వెళ్ళాక వీళ్ళ నుంచి నాకు మళ్ళీ బెదిరింపాల్సి వస్తుందండి. ఇలా అనునయులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా కొద్దిగా బ్లాక్మెయిలింగ్గా మాట్లాడుతున్నారు. వెళ్ళే ముందు కూడా డబ్బులు అడిగారండి. నేను ఇద్దామనే లోపల ఇలాగ వీళ్ళకి కేసు అయ్యి జైలుకి వెళ్ళారు. జైలుకి వెళ్తే ఇలా అనునయులు కొంతమంది ఉన్నారు, వాళ్ళ నుంచి కూడా మాకు కొద్దిగా ఒత్తిడి వస్తుందండి. కొద్దిగా ఏంటి పాత డబ్బులు ఏమైనా ఇస్తావా చేస్తావా ఇలా వెళ్ళారు కదా అంటున్నారండి. అందుకని నేను ఇది ఇలాగ ఉందండి. ఇవన్నీ నేను ఇంకా చెప్పలేనండి. ఎందుకంటే నా మనసులో చాలా బాధ ఉందండి. ప్రతి సంవత్సరం ₹1,00,000 ఇచ్చి 20,000 రూపాయల మందులు స్టాఫ్ అందరికి పంపించమంటే పంపించేవాడినండి. ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా ఆ 1,00,000కి ఇంకో 1,00,000 యాడ్ చేసి 2,00,000 ఇమ్మని నన్ను డిమాండ్ చేశారండి. అయినా సరే అలా ఇచ్చుకుంటూ వచ్చానండి. ఒకసారి స్టోరీ వదిలేయడం, మీడియాలో స్టోరీ వదిలేయడం, మళ్ళీ నన్ను బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ డబ్బులు ఇస్తే నీకు ఆ స్టోరీ రాదు, లేకపోతే అది అలా రిపీట్ అవుతూనే ఉంటుంది అని నన్ను ఇలా వేధించేవారండి. ఇలా అన్నయ్యలు కూడా కొంతమంది ఉన్నారండి, వాళ్ళు కూడా వచ్చి నన్ను వేధించేవారండి. ఆ విజువల్స్ గట్ట రాత్రి 9 గంటలకు వెళ్ళి ఎస్ఐ గారికి, మన రూరల్ ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చానండి. ఈ విషయం మీద ఎస్ఐ గారు కంప్లైంట్ తీసుకున్నారండి. రేపు చేసి ఎంక్వైరీ చేసి చెప్తానన్నారండి. నమస్కారం.